వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైరిశెట్టిని. చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు కూడా తనకు ఒక సొంత ఇల్లు ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండేలా అన్ని సౌకర్యాలతో చాలా అందంగా తీర్చిదిద్దబడిందే ఇండీస్ విబి సిటీ. చక్కటి వాతావరణము, చక్కటి గాలి వచ్చేలా కూడా మొత్తం అన్ని ఎమ్యూనిటీస్. ఇండీస్ విబి సిటీలో మాత్రం అందరికీ అందుబాటులో ఉండే ధరలు అంటే 50 లక్షలకు ఒక ప్లాట్ వస్తుంది, అది కూడా 842 స్క్వేర్ ఫీట్ అండి. అన్ని వసతులు మొత్తం కూడా ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి కూడా. ఆల్వాల్ కొంపల్లి మధ్యలో బొల్లారం దగ్గర ఇప్పటికే ఫేజ్ 1 ఫేజ్ 2లో మొత్తం కూడా సోల్డ్ అవుట్ అయిపోయి అన్ని హ్యాండ్ ఓవర్ చేసేసారు. మిగిలింది మాత్రము ఫేజ్ 3లో అతి కొద్ది ప్లాట్లు మాత్రమే మిగులు ఉన్నాయి. ఎవరు ముందు వస్తే వాళ్ళే అదృష్టవంతులు. ప్రాజెక్టులో ఉన్న వసతుల గురించి ఇక్కడ ఏ ప్లాట్, ఒక్కొక్క బ్లాక్లో ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, రోడ్ విడ్త్ ఎంత ఏంటి అన్న పూర్తి వివరాలు వివరించడానికి ఈరోజు ఇండీస్ విబి సిటీ ప్రాజెక్ట్ హెడ్ అంటే సేల్స్ హెడ్ పూర్ణచంద్ర గారు మనతోనే ఉన్నారు. ఇక్కడే ఉన్నారు ఆయన కూడా. పూర్ణచంద్ర గారు చెప్పండి. మొత్తం కూడా ఎంట్రన్స్ ఉంది, మంచి ఆర్చ్ ఇచ్చారు అక్కడ మనకు లోపలికి. ఇది మొత్తం కూడా నేను 40 రోడ్ అన్ని నామ్స్ ప్రకారమే, నామ్స్ వైస్ జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ అండి. 40 ఫీట్ రోడ్ అండి. మీరు ఇది గమనిస్తే కనుక ఈ స్ట్రక్చర్ కూడా చూసారు కదా, అంతా కాంక్రీట్ వాల్స్, అన్ని కాంక్రీట్ వాల్స్. ఇటుక అనేది ఎక్స్పెన్సివ్ కదా కాంక్రీట్ వాళ్ళు. ఎక్స్పెన్సివ్ అంటే మనం ఎలా ఆలోచించామంటే ఒక మధ్య తరగతి వాళ్ళకు కూడా అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఒక మంచి లైఫ్ స్టైల్ చూడగానే ఎవరైనా వచ్చినా మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు కాబట్టి ఈ బిల్డింగ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. స్పేస్ అనేది చాలా కలిసి వస్తుంది. అది దృష్టిలో పెట్టుకొని చేసామని మీరు చూస్తే కనబడుతుంది చూడండి. ఈ ఫినిషింగ్ మాదిరిగా చూస్తే బిల్డింగ్ లైఫ్ చాలా చక్కగా ఉంది. ఇంకోటి గ్యాప్స్ కూడా గమనిస్తే కనుక ఈ బిల్డింగ్ టు బిల్డింగ్ మధ్యలో కూడా మీకు 30 ఫీట్ గ్యాప్, ఓ ఫ్లాట్ టు ఫ్లాట్ మధ్యలో గ్యాప్ చూసుకుంటే కూడా ఒక ఫ్లాట్కి ఇంకో ఫ్లాట్కి కూడా మీకు దాదాపుగా 8 నుంచి 10 ఫీట్ గ్యాప్ ఉంటుంది. అంటే దీనికి చేయడానికి రీజన్ ఏంటంటే ఇంట్లో మీకు న్యాచురల్ లైట్, వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. గాలి, వెలుతురు అవన్నీ కూడా చక్కగా ఉండాలి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా ఓ మధ్యతరగతి వాళ్ళకి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. మంచి ఉద్దేశంతో ముందుకు పోతే లాభాలు ఆర్జించాలి కదా. మీరు అదే సిమెంట్ బ్రిక్స్ తెచ్చి కట్టేస్తే ఇల్లు బాగా లాభాలు వస్తాయి కదా. అదే సార్ నేను చెప్పినట్టు సిమెంట్ బ్రిక్కి దీనికి తేడా ఎందుకు చేసామంటే అందరూ సిమెంట్ బ్రిక్ తోటి చేస్తారు, కానీ మేమేం ఆలోచించామంటే మా కస్టమర్స్కి అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినప్పుడు షేర్ వాల్ టెక్నాలజీ అంటారు అనమాట. దీన్ని షేర్ వాల్ టెక్నాలజీతో చేయడం వలన వాళ్ళకు కూడా ఒక ఉపయోగకరంగా ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది, బిల్డింగ్ లైఫ్ స్టైల్ ఎక్కువ వస్తుంది. అదొక డిఫరెంట్ కమ్యూనిటీ. దరిదాపులో చూసుకుంటే మీకు ఇలాంటి స్ట్రక్చర్తో ఉన్న కాంక్రీట్ కమ్యూనిటీ ఇక్కడ లేదన్నమాట. అందరూ కూడా హైదరాబాద్లో బిల్డర్స్ చాలా మంది ఉంటారు. అందరూ కూడా అంటే లాభార్జన కోసమే చాలా మంది చేస్తుంటారు. మేము లాభాలు వసటు కాకుండా కస్టమర్ సాటిస్ఫాక్షను, వాళ్ళకి కావాల్సిన వసూలతోటి ఒక మంచి కాంక్రీట్ వాల్ ఫినిషింగ్, దానివల్ల ఏంటంటే బిల్డింగ్ చూడగానే చాలా అందంగా కనబడుతుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అదే మీరు గమనిస్తే కనుక మా వాలింగ్ ఫినిషింగ్ బాగా వస్తుంది, స్ట్రక్చర్ బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. అదే రీజన్ మా కంపెనీ ఉద్దేశం ఏంటంటే ఎక్కడ ప్రాజెక్ట్ చేసినా కానీ కస్టమర్కి అన్ని వసూలతో మంచి కంప్లీట్ చేసేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. అదే చూస్తే కనుక అదే మీకు ఈరోజు కనపడుతున్న ఈ స్ట్రక్చర్ ఫినిషింగ్స్ ఇవన్నీ దాని రిజల్ట్ అవుట్కమే ఇది అనమాట. ఈరోజు మొత్తం కూడా దాని ఉన్న అడ్వాంటేజెస్ ఇప్పుడు చూసిన వాళ్ళకి కూడా, ఇప్పుడు మీరే చూసారండి, మీకు చూస్తే అర్థమవుతుంది కదా ఎలా ఉంది ప్రాజెక్ట్ అనేసి. ఇక్కడ కూడా మీరు PBL సిటీ ఇక్కడ కూడా సేమ్ టెక్నాలజీ. అంటే మనం ఏం చేసామంటే మన కంపెనీలో ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ హై రైజ్ అంటారు సార్, అవన్నీ 20 ఫ్లోర్స్ 22 ఫ్లోర్స్. కాకపోతే విబి సిటీకి వచ్చేసరికి 5 ఫ్లోర్లు అయినా కూడా మనం ఏం చేసామంటే మన కస్టమర్లకి 5 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టినా కూడా వాళ్ళకు కూడా పెద్దగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏవైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయో లైఫ్ స్టైల్ అదే మాదిరిగా కన్స్ట్రక్షన్ షేర్ వాళ్ళు కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా పర్లే వాళ్ళకు మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి, మంచి కమ్యూనిటీ ఇవ్వాలనే ఇంటెన్షన్ తోటి అది దృష్టిలో పెట్టుకొని మన లాభాలు తగ్గించుకున్నా సరే ఒక ప్రోడక్ట్ అవుట్కమ్ బాగుండాలనే ఉద్దేశంతో డిజైన్ చేస్తాం. అదే మీకు ఇప్పుడు కనబడుతుంది ఇక్కడ. ఓకే, మొత్తం ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 మొత్తం కూడా 2 బెడ్రూమ్ 2 BHK 3 BHK లేదండి, అన్ని 2 BHK అపార్ట్మెంట్స్, ఒకటే సైజ్ అండి. ఎంత సేఫ్టీ ఉంటుందండి ఒక్కొక్క ప్లాట్? ఇది మేము ఏం చేసామంటే 842 స్క్వేర్ ఫీట్ చేసాము. అంత ఈక్వల్ గా చేసాము. సామాన్యులుగా ఎవరైనా మధ్య తరగతి వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఫస్ట్ టైం గేటెడ్ కమ్యూనిటీలో
ఇల్లు కొనకాల ఆలోచన అందరికీ ఉంటుంది. ఖచ్చితంగా దానికి అనుకూలంగా బడ్జెట్ పరంగా కానీ వసతులతో ఉండాలంటే అది ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ చేసింది ఏంటంటే మామూలుగా సామాన్య ఉన్న వాళ్ళు కూడా అఫోర్డబిలిటీ పరంగా గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనుక్కోవచ్చు. అది దృష్టిలో పెట్టుకొని చేస్తాం కాబట్టి చాలా మంది కోరిక నెరవేర్చగలిగాము. కొనుక్కున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. 842 స్క్వేర్ ఫీట్ BHK. ఓకే ఎంత అండి మొత్తం ప్లాట్ కాస్ట్ ఎంత వస్తుంది ఫైనల్ గా? స్క్వేర్ ఫీట్ ఎంత ఇస్తున్నారు? సుమారుగా మనకు చూడండి స్టార్టింగ్ బేస్ ప్రైస్ వచ్చి 50 లక్షలు ఉంటుందండి. అంటే దానిపైన అడిషనల్స్ ఎమ్యూనిటీస్ గేటెడ్ కమ్యూనిటీ అడిషనల్ చార్జ్ కార్ పార్కింగ్ అనుకుంటే 56 లక్షల్లో అవుతుంది అనమాట. 56 లక్షలకి హైదరాబాద్ సిటీలో 56 లక్షలకే దొరుకుతున్న ప్లాట్స్ కూడా ఉన్నాయి ఇంకా. అవునవును, అదే సార్, అదే మీకు చెప్పబోతుంది ఏంటంటే మీకు ఇలాంటి కమ్యూనిటీ ఇలాంటి వసతులు గ్రేటెడ్ కమ్యూనిటీలో అందులో ఏంటంటే మంచి ఒక రెసిడెన్షియల్ ఏరియాలో చుట్టుపక్కల వాతావరణం కూడా మీరు చూస్తే కనుక దీని చుట్టూ ఉన్నది చాలా మటుకు రిజర్వ్ ఏరియాస్ ఉన్నాయి, డిఫెన్స్ ల్యాండ్స్ ఉన్నాయి, కంటోన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మీకు ఎక్కువ కన్స్ట్రక్షన్ అనేది జీనం వ్యాలీ ఫార్మాసిటీ కూడా ఉంది. ఫార్మాసిటీ కూడా ఉంది సార్. అంటే మనకి ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు కూడా మనకి జీనోమ్ వ్యాలీలో ఫార్మా కంపెనీస్, ఐటీ కంపెనీస్ పనిచేసే వాళ్ళు, గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళు, డిఫెన్స్ లో పనిచేసే వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ అకాడమీ పనిచేసే వాళ్ళు, అన్ని మిక్స్ కల్చర్ లో ఉన్న వాళ్ళు అనమాట. అందరికీ అందుబాటులో ఒక ప్రాపర్ గా ఒక కమ్యూనిటీ అనేది మనము ఆలోచించి డిజైన్ చేసి హ్యాండ్ ఓవర్ చేసిన ప్రాజెక్ట్ అండి ఇది. మొత్తం కూడా ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ అండ్ ఫార్మాసిటికల్స్, రైల్వే ఎంప్లాయీస్ ఇక్కడ, ఎందుకంటే బొల్లారావు రైల్వే స్టేషన్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి రైల్వే క్వార్టర్స్ వస్తున్నాయి. ఇక్కడ రైల్వే ఎంప్లాయీస్ కూడా తీసుకున్నారు. ఇక్కడ రైల్వే ఎంప్లాయీస్ కూడా తీసుకున్నారు, ఐటీ ప్రొఫెషనల్ తీసుకున్నారు. మీకు ఇంకోటి ఏంటంటే కొంపల్లి సార్, కొంపల్లి ఈ మధ్య విని ఉంటారు మీరు. లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి కొంపల్లి ఏరియా సుచిత్ర సర్కిల్ చాలా డెవలప్మెంట్ జరిగింది. 3 ఫ్లైఓవర్స్ వస్తున్నాయి అక్కడ. అంటే ఫ్లైఓవర్స్ కూడా అది నేషనల్ హైవే అండి. నేషనల్ హైవే 44 అంటే మన నిజామాబాద్ నాగ్పూర్ హైవే అనమాట. సో జనరల్గా ఏంటంటే హైవేస్లలో మీకు డెవలప్మెంట్ చూస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 3 ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ చేస్తుంది ఆల్రెడీ. సో ట్రాఫిక్ అది కాకుండా ఏంటంటే వసతుల పరంగా చూస్తే హాస్పిటల్స్ కానీ, మాల్స్ కానీ, మీకు ఎంటర్టైన్మెంట్ కానీ, రెస్టారెంట్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ దరిదాపుల్లో విసినిటీ ఆఫ్ 5 to 8 కిలోమీటర్స్లో మీకు అన్నీ అందుబాటులో ఉన్నాయండి. ట్రావెలింగ్ టైం కూడా చూసుకుంటే కొంపల్లికి 5 నిమిషాల్లో మీరు రీచ్ అవుతారండి. 3 కిలోమీటర్స్ రేడియస్. ఎవరైనా కస్టమర్ వస్తే బ్యాంక్ లోను ఆ ఫెసిలిటీస్ మీరే చూసుకుంటారా? బ్యాంక్ లోన్స్ అన్నీ ఉన్నాయండి. మన ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ అన్ని మేజర్ బ్యాంక్స్ తోటి అప్రూవ్డ్ అయిన ప్రాజెక్టు. దాదాపు కొన్ని బ్యాంక్స్ అయితే 90% కూడా ఇస్తున్నాయి అన్నమాట. అంటే ఒక కస్టమర్ వస్తే అతనికి ఫైనాన్షియల్ పరంగా కూడా వాళ్ళకి 90% ఆఫర్ చేసే బ్యాంక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఆ ప్రాసెస్ కూడా ఏంటంటే మీకు త్వరగా 15 నుంచి 20 రోజులు అయిపోతాయి. కస్టమర్కి రెడీ టు మూవ్ ఇన్ కాబట్టి ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈరోజు చాలామంది అంటే చాలా అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, కస్టమర్ వెయిట్ చేయాలన్న ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ మీకు అలా కాదు. మీరు వచ్చారా, చూసారా, మీకు ఏదైతే కనబడుతుందో ఆల్రెడీ జనాలు ఉంటున్నారు కాబట్టి మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసేసి డాక్యుమెంట్స్ ఇచ్చేసి బుకింగ్ చేసుకుంటే 15-20 రోజుల్లో కూడా హ్యాండ్ ఓవర్ ఇచ్చే స్టేజ్లో ఉన్న ప్రాజెక్ట్ అండి. ఫేజ్ 3లో ఉన్నాయండి. సార్ ఇప్పటి వరకు ఇక్కడ ఎమ్యూనిటీస్ ఉంటే వసతుల గురించి మీరు చెప్పారు, కాస్ట్ గురించి చెప్పారు, క్వాలిటీ గురించి చెప్పారు కదా. ఒక్కసారి నాకు ఒక ప్లాట్ ఏమైనా చూపిస్తారా? తప్పకుండా అండి. మేము ఏదైతే ఫినిష్ చేసామో ఒక ఫ్లాట్ అనేది మీకు హ్యాండ్ ఓవర్ చేసిన ఫ్లాట్ ఏ విధంగా ఉంటుందో మేము ఏ కైండ్ ఆఫ్ ఫినిషింగ్స్ ఇస్తామో ఒక ఫ్లాట్ కూడా మీకు చూపిస్తామండి. సార్ వెళ్దామా? తప్పకుండా అండి, ప్లీజ్ కమ్, లెట్స్ జాయిన్. చూద్దాం ఫ్లాట్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న క్వాలిటీస్ గురించి, వసతుల గురించి, ముఖ్యంగా కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంత తక్కువ ఉంది అంటే హైదరాబాద్ సిటీలో ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా మినిమం 90 lakhs, 1 crore, 2 crores, 3 crores చెప్తుంటారు తప్పితే ల్యాక్స్లో మనం వినడం లేదు కదా. కానీ ఇక్కడ మాత్రమే ఇండిస్ విబి సిటీలో మాత్రం అందరికీ అందుబాటులో ఉండే ధరలు, అంటే చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు కూడా అందరికీ అందుబాటులో ఉండే ధరలు 50 లక్షలకు ఒక ప్లాట్ వస్తుంది. అది కూడా 842 స్క్వేర్ ఫీట్ అండి. అన్ని వసతులు మొత్తం కూడా ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి కూడా. ఇది ఒకసారి లోపలికి రండి. మనం తూర్పు వాకిలి, ఇది హాల్. ఇది మొత్తం కూడా ఎంటర్ అవుతానే ఎవరైనా గెస్ట్ ఎంటర్ అవుతారు. ఇది హాల్ అనమాట. మొత్తం కూడా ఇక్కడ ఫర్నిచర్ ఇది వేసుకున్నా కూడా ఇది ఒక మోడల్ హౌస్ అండి. ఇది అంటే మొత్తం ప్రతి ప్లాట్ కూడా ఇదే సైజులో ఇలాగే ఉంటుంది. ఇక్కడ లోపలికి వస్తే ఈ ఆగ్నేయం సైడ్ అండి కిచెన్ ఏర్పాటు చేశారు కదా. కిచెన్ వైపు అంతా కూడా మొత్తం వుడ్ వర్క్ అంతా ఉందో కదా, అది ఎవరైనా వచ్చినా కూడా ఆ వర్క్ అంతా చేయించుకోవచ్చు. ఇది కిచెన్ మొత్తం కూడా ఈ సైజు. డైనింగ్ ఉంది ఇక్కడ. వాస్తు ప్రకారం పోతే ఈస్ట్ ఫేస్లో నైరుతి మూల ఉంది కదా. ఈ నైరుతి మూలకు ఒక మాస్టర్ బెడ్రూమ్ ఏర్పాటు చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది ఒక డబల్ కాటు, వార్డ్రోబ్, అటాచ్డ్ బాత్రూమ్. చక్కటి
చక్కటి గాలితో పాటు వెలుతురు కూడా వస్తుంది. అంటే విండో క్లోజ్ చేసినా ఈ గ్లాస్ ఫిట్టింగ్ ఉంది కాబట్టి వెలుతురు వస్తుంది, కానీ చక్కటి గాలి రావాలి, మంచి ఆక్సిజన్ గాలి. ఎందుకంటే చుట్టూ మంచి చెట్లు వేశారండి, ఆ చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ మనకి చక్కగా అందాలి అంటే ఎప్పుడైనా ఈ విండో కాసేపు ఓపెన్ చేసుకుంటే మంచి ఆక్సిజన్, చక్కటి ఆక్సిజన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఇది ఈ బెడ్రూమ్లో ఉన్న వసతులు అండి. ఇక్కడ కూడా ఐ థింక్ నేను వాస్తు పండితుని కాదు కానీ చెప్తున్నా నేను, ఇది వాయువు మూల అనుకుంటాను, తూర్పు వాకిలి కాబట్టి. ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్ ఏర్పాటు చేశారండి. ఇక్కడ సింగిల్ కాట్ వేసుకున్న ఇంత వస్తుంది. ఇకపోతే ఈ బెడ్రూమ్లోంచి ఇలా బయటికి వెళ్తే ఇది సిట్అవుట్. ఇక్కడ చైర్ వేసుకొని హ్యాపీగా అటు వచ్చే వాళ్ళు ఇటు వెళ్ళే వాళ్ళు చూడొచ్చు, వాతావరణాన్ని ఎంజాయ్ చేయొచ్చు, చక్కటి గాలిని తీసుకోవచ్చు, మంచి వెలుతురు ఉంది. ఇక్కడ పేపర్ చదువుకోవచ్చు, చాలాసేపు కబుర్లు ఆడుకోవచ్చు ఇక్కడ కూర్చొని. మొత్తం గోడ చూడండి, మొత్తం ఎంత క్వాలిటీ ఉంది, మొత్తం నైస్గా ఎలా ఉంది. మామూలుగా ఒక నాసి రకం సిమెంట్ బ్రిక్తో కానీ వేరే బ్రిక్తో కడితే ఇలా క్వాలిటీ రాదండి, గోడ లెవెల్ రాదనమాట. ఈ గోడ లెవెల్ ఎంత బాగా వచ్చిందంటేనే క్వాలిటీ మనకు అర్థమవుతుంది, ఎంతటి క్వాలిటీ మెయింటైన్ చేసింటే ఇలాంటి గోడలు వస్తాయి అనేసి. మొత్తం క్వాలిటీ ఉంది కాబట్టి ఇంత చక్కగా ఉంది ఫ్లాట్. ఇది కామన్ టాయిలెట్ అండి, ఇది కామన్ టాయిలెట్ చాలా స్పేషియస్గా ఉంది, షింక్ ఏర్పాటు చేశారు. కామన్ టాయిలెట్ చాలా ప్రతి ఒక్కరికి చాలా అవసరం అండి. అంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే గిన బెడ్రూమ్లో వచ్చిన గెస్ట్లు కావచ్చు, ఎవరైనా అవుటర్స్ వస్తే గిన మన బెడ్రూమ్స్లోకి వెళ్ళి వాష్రూమ్లు వాడుకోలేరు కదా. అదే కామన్ టాయిలెట్ అనేది ఒకటి ఉందనుకోండి, ఎవరైనా అవుటర్స్ వచ్చినట్టే మన బంధువులు వచ్చినా కూడా వాళ్ళు కామన్ వాష్రూమ్ వాడుకుంటారు కదా. ఈ కిచెన్ పక్కనే వాష్ ఏరియా, ఇది ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు లేదా పాత్రలు కడుక్కోవచ్చు. ఉండే వాళ్ళకి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్ని విధాలుగా స్పేస్ కానివ్వండి, వెంటిలేషన్ కానివ్వండి, కబర్డ్స్ కానీ చేసుకునే విధంగా చేసామన్నమాట. ఓకే, చాలా చక్కగా ఉందండి. 50 లక్షలకు ఒక ప్లాట్ అంటే అది ఈ ప్రాంతంలో. హైదరాబాద్ అంటే బిర్యానీ ఎంత ఫేమస్, ఈ ప్రాంతంలో కొంపల్లి, ఈ ఆల్వాల్ మధ్యలో ఉన్న ఈ బొలారం ప్రాంతంలో ఇండిస్ వీబీ సిటీ అనేది అంత ప్రాచుర్యం పొందేదాకా మీరు ధరలు పెట్టి ఇన్ని వసతులతో కూడుకున్న ఇల్లు ఇస్తున్నారు మీరు మొత్తం కూడా. చాలా అండి, మీరు చక్కటి మాట చెప్పారు. మీరు ఈ లొకేషన్లో ఏదైతే మెన్షన్ చేశారో ఇలాంటి బడ్జెట్, ఇలాంటి సౌకర్యాలతోటి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ కస్టమర్స్కి మేము అందించగలిగామని చాలా హ్యాపీగా ఉన్నాము. అది కొనుక్కునే వాళ్ళు రెడీ టు మూవ్ ఆన్ అండి. కస్టమర్ వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అన్ని విధాలుగా బ్యాంక్ పరంగా కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ ఎక్కడ వెళ్ళినా కూడా మీకు అతి తొందరగా డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అవుతుంది. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అన్ని విధాలుగా క్లియర్గా టైటిల్ ఉన్న ప్రాజెక్టు, రెరా రిజిస్టర్డ్, మీకు జిహెచ్ఎంసీ అప్రూవ్డ్. సో ఇవన్నీ అడ్వాంటేజెస్తో కూడి ఉన్న తీసుకెళ్ళండి, రెడీగా ఉన్నారు కాబట్టి అది ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా కస్టమర్కి లేదు. ఇండిస్ విబి సిటీ ఈ ప్రాజెక్టుకు ఇదే హైలైట్ అని చెప్పవచ్చు మనము. ఎందుకంటే ఈ ప్రాజెక్టులో టోటల్ 36,000 చదరపు అడుగులు, అంటే 36,000 స్క్వేర్ ఫీట్తో నిండిన ఈ క్లబ్ హౌస్ ఇక్కడ నిర్మించడం జరిగింది. చాలా విశాలంగా ఉంది. మరి ఈ క్లబ్ హౌస్లో ఏ వసతులు కల్పించారు, ఎలాంటి వసతులు ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్లో ఏంటి, సెకండ్ ఫ్లోర్లో ఏంటి, థర్డ్ ఫ్లోర్లో ఏంటి అని వివరించడానికి సేల్స్ హెడ్ పూర్ణచంద్రరావు ఇక్కడే ఉన్నారు. చెప్పండి పూర్ణచంద్రరావు గారు, చాలా క్లబ్ హౌస్ అయితే చాలా పెద్దగా నిర్మించారు. చాలా 36,000 స్క్వేర్ ఫీట్ అంటే చిన్న విషయం కాదు, చాలా విశాలంగా ఉంది, అన్ని వసతులతో ఉన్నారు. ఇక్కడ ఏమేమి వసతులు ఉన్నాయండి? అదే సార్, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఒక బిల్డింగ్ కట్టి 4 పార్కులు కట్టి మెల్లిమెల్లిగా ఎమ్యూనిటీస్ ఇద్దామని. కానీ మేము ఆలోచించామంటే డే 1 నుంచి ఎప్పుడైతే మనం ఫస్ట్ హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరుగుతుందో ఫేస్ వైజ్ మేనర్గా హ్యాండ్ ఓవర్ చేసాం కాబట్టి ఫస్ట్ ఫేస్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు అన్ని వసతులు ఉండాలి, ఎమ్యూనిటీస్ ఇవ్వాలనే ఇంటెన్షన్ తోటి ఇది కూడా డిజైన్ చేయడం జరిగింది. మీరు అన్నట్టుగా 36,000 స్క్వేర్ ఫీట్ ఏంటంటే మీకు 3 ఫ్లోర్స్ ఉంటుందండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే మీకు ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, పెద్దవాళ్ళకి పిల్లవాళ్ళకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఒక జిమ్ ఉంటుంది, అండ్ అట్లాగే మీకు యోగా మెడిటేషన్ చేసుకోవడానికి ఒక రూమ్ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి ఏంటంటే మీకు బ్యాంక్వెట్ హాల్స్ ఉంటాయండి. అంటే మనకి బేసిక్గా ఏంటంటే ఎంత పెద్ద బ్యాంక్వెట్ హాల్ అంటే దాదాపు 200 మంది ఉన్న ఫంక్షన్ చేసుకున్నా కూడా దానికి సరిపడ్డ డిజైన్గా ఒక చేయడం జరిగింది. దాంతోపాటు చిన్నగా బర్త్డే ఫంక్షన్స్ కానీ ఇంకో చిన్న చేసుకోవడానికి అలాంటి వాళ్ళకి కూడా చేసామన్నమాట. పైన ఏం చేసామంటే థర్డ్ ఫ్లోర్లో మీకు కవర్డ్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉందండి. ఏదైనా ఎమ్యూనిటీస్ పరంగా చూస్తే బ్యాడ్మింటన్ కోర్ట్ కవర్డ్ ఉండాలనే ఇంటెన్షన్ తోటి టాప్ ఫ్లోర్లో చేయడం జరిగింది అన్నట్టు, కవర్డ్ బ్యాడ్మింటన్ కోర్టు. దాంతోపాటు ఒక సలూన్ ఇచ్చామండి. సలూన్ అంటే ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ పింక్స్ అండ్ బ్లూస్ సలూన్ అనమాట. పింక్స్ అండ్ బ్లూస్ అనే వాళ్ళు ఒక మంచి సలూన్ కూడా చేశారు. సో ఏంటంటే కమ్యూనిటీలో మనకు కూడా అదొక మంచి ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా క్లబ్ హౌస్లో ఇవ్వడం బయటికి వెళ్ళకుండా లోపలే ఉండడానికి చేయడం జరిగింది. సరే, ఇప్పుడు చెప్పారు కదా అన్ని చూపిస్తారా మాకు? తప్పకుండా సార్, రండి చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం.
యోగా రూమ్ అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా యోగా, వ్యాయామం, మెడిటేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు చాలా మంది కూడా అలవర్చుకున్నారు కదా ఇప్పుడు. అంటే కరోనాలో నేర్పిన పాఠాలు అన్నమాట ఇవన్నీ కూడా. అందులో భాగంగానే అందరికీ అందుబాటులో ఉండేలాగా చూడండి ఈ యోగా, ప్రాణాయామం, ధ్యానం చేసుకోవడానికి ఒక చక్కటి హాల్ నిర్మించారు. ఈ ఇండీస్ విబిసిటీ ప్రాజెక్టు అతి పెద్ద జిమ్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. జిమ్ రూమ్కి వచ్చినప్పుడు కాసేపు ఇలా వాకింగ్ చేయొచ్చు. వాకింగ్ తర్వాత ఇతరత జిమ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి కదండి. జిమ్ ఇన్స్ట్రుమెంట్స్, వెయిట్స్ అన్నీ కూడా. మీరు గమనిస్తే కనుక సార్, మేము దీంట్లో ఏవైతే బ్రాండ్స్ యూజ్ చేసామో ఈ బ్రాండ్స్ యూజ్ చేసిందంటే ప్రెకార్ అనే కంపెనీ అండి, వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్ అండి. ఎక్విప్మెంట్స్ పరంగా చూస్తే కూడా మనం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదనడానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే బ్రాండింగ్ కూడా ఇక్కడ కూడా మీరు రాజీ పడకుండా ఇది చేయాలనే ఇంటెన్షన్ తోటి చేయడం జరిగిందండి. సెకండ్ ఫ్లోర్లో కంప్లీట్గా మేము ఏం చేసామంటే 2 బ్యాంకెట్స్ హాల్ డిజైన్ చేయడం జరిగింది సార్. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది అనమాట. చిన్నది అని అంటే ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది ఒక మినీ బ్యాంకెట్ హాల్ అంటారు. బేసిక్గా ఇది కెపాసిటీ ఒక 30 నుంచి 40 మంది వరకు ఏదైనా అనుకున్నా చిన్న పార్టీస్ కానీ చిన్న ఈవెంట్స్ కానీ ఏదైనా కమ్యూనిటీలో చేసుకోవాలనుకున్న వాళ్ళకి అందుబాటులో ఉండడానికి ఇది ఒకటి తీసుకురావడం జరిగింది అనమాట. సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది, మంచి వెంటిలేషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈరోజు చాలా మటుకి జనాలకి ఏంటంటే ఫంక్షన్స్, పార్టీస్, మ్యారేజెస్ ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పెద్ద బ్యాంకెట్ హాల్ డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇది ఏంటంటే దీని కెపాసిటీ కనుక చూసుకుంటే మీరు చూడొచ్చు ఒకసారి ఎంత డిస్టెన్స్ పొడుగా ఉంది చూస్తారు కదా. ఇది మీకు యాక్చువల్లీ దాదాపు ఏంటంటే మీకు ఒక 150 నుంచి 200 మంది ఉన్న ఫంక్షన్స్, మ్యారేజెస్ కానీ లాంటివి కూడా చేసుకోవచ్చు. అంటే బయటికి వెళ్ళకుండా తక్కువ ఇదితో కమ్యూనిటీ లోపలనే ఇది ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఈ కమ్యూనిటీ ఎక్కడికి బయటికి వెళ్ళకుండా ఇక్కడే చేసుకోవచ్చు. దీనికి ఛార్జ్ ఎంత చేస్తారండి మీరు? ఇది చాలా తక్కువ ఉంటుందండి. ఇది సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం కాబట్టి చాలా మీరు అనుకుంటే ఒక 7-8 వేల రూపాయలే కానీ మీకు ఛార్జ్ చేసేది దీనికి. అది కూడా ఏంటంటే దీని మెయింటెనెన్స్ పరంగా ఉండాలి. కమర్షియల్ తక్కువ. అంటే మీరు బయట చూస్తే కూడా ఇలాంటి కమ్యూనిటీలో ఇంత పెద్ద బ్యాంకెట్ హాల్ అనేది చాలా తక్కువ చోట్ల కనబడుతుంది. కానీ మేము వివి సిటీలో ఇలాంటి కస్టమర్స్కి మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఒక లగ్జరీ లైఫ్ స్టైలు ఎక్కడైతే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో చూస్తారో అలాంటి వాళ్ళకి సేమ్ కమ్యూనిటీ ఇలాంటి ఫెసిలిటీస్ తోటి డిజైన్ చేయడం జరిగింది. థర్డ్ ఫ్లోర్లో ఏమున్నాయి? సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎమ్యూనిటీ అండి. ఎమ్యూనిటీస్లో మనకు ప్లే ఏరియాస్లో పాటు ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎమ్యూనిటీ. దీన్ని సృష్టించి క్రియేట్ చేస్తాం మనం. ఒకసారి నేను కూడా ఆడతాను వాళ్ళ పర్మిషన్తో, చూద్దాం. చాలా చక్కగా ఆడాను నేను అనుకుంటున్నాను, కానీ నేను ఆడలేదని మీరు అనుకుంటున్నారు కదా. అంటే ఇండీస్ విబిసిటీలో చూస్తే ఇలాంటి చక్కటి సదుపాయాలు ఉంటాయన్నమాట. ఈయన యువకుడు అంటామా, గడ్డం బాహుబలిలో కట్టప్పలాగా పెంచాడు కదా గడ్డం చూడు. అంటే కట్టప్పకు తెల్లగడ్డం ఉంది, ఈయనకు నల్లగడ్డం ఉంది అంతే. ఈ పేరండి విజయ్. ఎలా ఉంది ఇక్కడ వసతులు ఇవన్నీ కూడా? సో పీస్ఫుల్ ఉంటుంది ఎన్విరాన్మెంట్ అయినా, ఈవెన్ పార్క్ ఏరియా అయినా, ప్లేయింగ్ ఏరియా, స్విమ్మింగ్ పూల్, వీ డూ హ్యావ్ స్విమ్మింగ్ పూల్ అండ్ జిమ్ సెక్షన్ అండ్ బ్యాడ్మింటన్, ఎవ్రీథింగ్ వీ డూ హ్యావ్ ఇన్ దిస్ ఓన్లీ, ఇన్ దిస్ ఏరియా ఓన్లీ. దిస్ ఏరియా ఈస్ సో పీస్ఫుల్ అండ్ కాస్ట్ ఇండీస్ విబిసిటీ. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరండి? ప్రేమ్. ఈ ఎమ్యూనిటీస్ గురించే నేను ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. ఓకే, ఎమ్యూనిటీస్ గురించి ఎవరు చెప్పారు మీకు? ఎమ్యూనిటీస్ గురించి మా బ్రదర్ ఉంటాడు ఇక్కడ. బ్రదర్ని చూసి ఇక్కడికి వచ్చాను. బ్రదర్ ఆర్కిటెక్ట్, 1 year నుండి ఇక్కడనే. ఓ ఆర్కిటెక్ట్. ఆయన అయితే మేము ఇంటర్వ్యూ అవ్వాలి అయితే. అంటే చక్కటి వాతావరణం ఉంది ఇక్కడ మీరు అనుకున్నట్టుగా. అవును. ఓకే, మీ పేరండి? నితీష్ రెడ్డి. ఓకే, నితీష్ రెడ్డి, మీరు ఒక ఆర్కిటెక్ట్ అంటున్నారు కదా. సరే, ఇక్కడ వసతుల గురించి, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం గురించి మీరేం చెప్తున్నారు? ప్రాపర్ ప్లానింగ్ ఉంది. ప్రాపర్ వాస్తు. చాలా మంది వాస్తుని ఎక్కువ అయితే వస్తుంటారు కదా ఇక్కడ. అవునవును, వాస్తు బాగుంటుంది. సేమ్ ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉంటాయి మొత్తం. ఓకే, సో అన్ని 2 BHK ఫ్లాట్స్. ఓకే, ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ? ఎమ్యూనిటీస్ చాలా బెటర్ ఉన్నాయి కంపేర్ టు వేరే దానికన్నా, మేము చూసిన దానికన్నా చాలా బెటర్. మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏది ఇక్కడ? జిమ్, బ్యాడ్మింటన్ కోర్ట్, స్విమ్మింగ్. తెలుస్తుందండి బాడీ అంతా. ఫ్యామిలీ ప్యాక్ కాదు, 6 ప్యాక్. మా ఫ్యామిలీ ప్యాక్ 6 ప్యాక్లు జిమ్ చేసి ఇక్కడికి వచ్చి షిఫ్ట్లు అంటే ఫ్యామిలీ ప్యాక్లు పోయి 6 ప్యాక్లు వస్తాయన్నమాట. మీకు ఫ్యామిలీ ప్యాక్లు 6 ప్యాక్లు రావాలి అంటే ఇండీస్ విబిసిటీ ప్రాజెక్టులో ప్లాట్ కొనండి. ఇలా మీ ఫ్యామిలీ ప్యాక్ను పోగొట్టుకొని 6 ప్యాక్ను పెంచుకోండి.
థర్డ్ ఫ్లోర్లో ఇక్కడ ఇండోర్ గేమ్స్ అనమాట. ఇది ఇండోర్ గేమ్స్ అంటే చిన్న పిల్లలు కానించి పెద్ద పిల్లల వరకు ఎవరైనా ఆడుకోవచ్చు. క్యారమ్ బోర్డ్స్ కావచ్చు, టేబుల్ టెన్నిస్ కావచ్చు, ఇలాంటి ఆడుకోవడానికి ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తారు. ఇది కూడా ఒకసారి చూడండి. అంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే ఈ ప్రాజెక్టులో ఇక్కడ ఉన్న వారికి, ఎవరైనా కాపురాలు ఉన్న వారికి, ఇక్కడ నివసిస్తున్న వారికి అంటే సెలూన్ షాప్కి వెళ్ళాలి అంటే కటింగ్ చేసుకోవాలన్నా, షేవింగ్ చేసుకోవాలన్నా, బయటికి వెళ్ళాలి, లేదా మహిళలు కూడా తమ అందాలకు మెరుగులు దిద్దుకోవడానికి బ్యూటీ పార్లర్లకు బయట వెళ్తుంటారు కదా, అలాంటి వారంతా కూడా ఎక్కడ బయటికి వెళ్ళకుండా ప్రాజెక్ట్ ప్రిన్సెస్లోని ఇక్కడే ఈ క్లబ్ హౌస్లోనే ఉండేలా, చాలా చక్కగా ఉండేలా కూడా తీర్చిదిద్దారు ఇక్కడే ఇండిస్ వీబీ సిటీ యాజమాన్యం. ఇందులో భాగంగా ఇక్కడ పింక్స్ అండ్ బ్లూ బ్యూటీ సెలూన్ అండ్ స్పా ఇక్కడ ఉన్నారు. చూద్దాం లోపల ఎలా చక్కగా ఎలా ఉంది, ఏం కథ ఇక్కడ. ఇలా నేను లోపలికి వచ్చేటప్పుడు నాకు కుడివైపు పురుషులకు సంబంధించిన సెలూన్ షాపు, ఎడమ వైపు మహిళలకు సంబంధించిన సెలూన్ షాప్ ఉంది. పింక్స్ అండ్ బ్లూస్ బ్యూటీ సెలూన్ అండ్ స్పా. పింక్స్ అండ్ బ్లూస్ నిర్వాహకురాలు వీణా గారు ఉన్నారు. చెప్పండి వీణా గారు, మహిళల వాళ్ళ అందాలకు మరింత మెరుగులు దిద్దడానికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఏమేమి చేయబోతుంది, ఏమేమి చేస్తుంటారు ఇక్కడ? మా దగ్గర ఉంది సార్, హెడ్ టు టో సర్వీసెస్ ఉన్నాయి. మేకప్ ఉంది, బ్రైడల్ మేకప్స్ కానీ, పార్టీ మేకప్ కానివ్వండి, ప్రతిదీ మా దగ్గర అవైలబుల్ ఉంది. పెడిక్యూర్స్, మానిక్యూర్స్, వ్యాక్సింగ్, ఫేషియల్స్, ప్రతిదీ హెడ్ టు టో సర్వీస్ ప్రతిదీ మా దగ్గర అవైలబుల్ ఉంది. అందుబాటులో ఉన్నాయా? చాలా అందుబాటులో ఉంది. మీకు బయట కంటే ఇక్కడ చాలా కన్వీనియంట్ గా ఉంటది మీకు ప్రైస్ దగ్గర. డెఫినెట్ గా మీరు కంపేర్ చేసి చూసుకోవచ్చు. ప్రొడక్ట్స్ గురించి ఏంటంటే ఇక్కడ అంతా ప్రొడక్ట్స్ పెట్టారు. ఈ ప్రొడక్ట్స్ పింక్స్ అండ్ బ్లూస్ ఓన్ ప్రొడక్ట్స్ అండి. ఓన్ ప్రొడక్ట్స్, ఆర్గానిక్, టోటల్ ఆర్గానిక్. ఆర్గానిక్. ఒక్కసారి ఎవరైనా యువతులు కావచ్చు, మహిళలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ సాటిస్ఫాక్షన్ వెళ్ళిపోతున్నారా? yes డెఫినెట్ గా చాలా చక్కగా ఉంది అనేసి మళ్ళీ బయటికి వెళ్ళే ఛాన్సే లేదు. ఓకే, మీ యాజమాన్యం ఎలా ఫీల్ అవుతుంది? చక్కటి వాతావరణం ఉన్న ఇండిస్ వీబీ సిటీ వ్యాలీలో ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో మీకు ఇలాంటి ఒక లీజు తీసుకోవడానికి ఇది ఒక సౌకర్యం కలిగింది మీకు, మీ మేనేజ్మెంట్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా అనమాట. అంటే యాజమాన్యం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇంత సౌకర్యాలు ఉండి ఇంత పెద్ద ఎత్తున కమ్యూనిటీ ఇక్కడ దాదాపు 1040 ప్లాట్స్ ఉన్నాయి కదా, ఇంత పెద్ద కమ్యూనిటీ ఉన్న ఈ ప్రాంతంలో తమకు ఇంత చక్కటి సౌకర్యం, ఇంత విశాలంగా ఉండే హాల్ దొరకడం కావచ్చు, ఇంత చక్కటి వసతులు ఏర్పాటు చేసుకోవడానికి ఆ ధరలు అందుబాటులో ఉండడం కావచ్చు, వాళ్ళకు బిజినెస్ పరంగా కూడా వర్కౌట్ అవుతుందని వీరా గారు చెప్తున్నారు. మరి చూద్దాం, అంటే ఎక్కడైనా ప్రాజెక్ట్స్లో ఇలాంటి ఉమెన్ స్పా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే చాలా చక్కగా ఉంది. మీ అందాలకు మరింత మెరుగులు దిద్దుకోవాలన్నా, సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా మీరున్న చోటే మీ అందాలకు మెరుగు దిద్దుకోవాలంటే ఇక్కడ ఎక్కడైతే కొంపల్లి ఆల్వాల్ మధ్యలో బొల్లారాం దగ్గర ఏర్పాటు నిర్మించారో ఇండిస్ వీబీ సిటీ ప్రాజెక్ట్లో ప్లాట్ కొనండి. అతి తక్కువ ధరలకే, అతి సమీపంలోనే ప్రాజెక్టులోనే ఉన్న పింక్స్ అండ్ బ్లూస్ సెలూన్ షాప్కి వస్తే మీ అందాలకు మరింత మెరుగులు దిగుతారు వాళ్ళు. ఓకే, చూద్దాం మరి ఎంతమంది మహిళలు వాళ్ళ హస్బెండ్ చూపి ఇక్కడ ప్లాట్స్ కొనిపిస్తారు, మనం కూడా వేచి చూద్దాం. ఇక చాలా తక్కువ 90 ప్లాట్స్, మరి 1040 అన్నీ లేదు, రెడీ టు మూవ్ ఆన్ అండి. కేవలం మిగిలింది 100 ప్లాట్స్ మాత్రమే. ఎవరు ముందు వస్తే వాళ్ళే అదృష్టవంతులు. మూవ్ ఆన్ అండి, రెడీ టు మూవ్ ఆన్. ఓకే, సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే ఇక్కడికి వచ్చండి. ఎక్కడంటారా? మన బొల్లారాం రైల్వే స్టేషన్కి అతి సమీపంలో 800 మీటర్ల దూరంలో, అటు ఆల్వాల్ ఇటు కొంపల్లికి మధ్యలో, అటు కరీంనగర్ ఇటు నిజామాబాద్ హైవేకు మధ్యలో, అతి దగ్గరగా, చుట్టూ అన్ని వసతులు. ఓకేనా, ఇక్కడ జినస్ వ్యాలీ, ఫార్మాసిటీ ఇవన్నీ అతి దగ్గరగా ఉన్న ప్రాంతంలోని ఇంత చక్కటి ఆహ్లాదకరమైన ప్రాజెక్ట్ ఉంది. ఒక్కసారి సందర్శించండి. సందర్శించిన తర్వాత ఖచ్చితంగా మీకు ప్లాట్ తీసుకోవాలని అనిపిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఒక్కసారి అయితే సందర్శించండి. ఓకే.